అన్ని రంగాల్లో కూటమి సర్కార్ విఫలమైందన్నారు జగన్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారాయన. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కొట్టాడు తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. పాలిటిక్స్ లో ఉండాల్సింది ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. వైసీపీ అనుబంధ విభాగాలకు దిశానిర్దేశం చేశారు జగన్. రైతు, మహిళా, ఐటీ, యూత్ విభాగాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కూటమి పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. 4 నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది. మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తా ఉన్నాయండి. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న జగన్ ప్రజలకు అండగా నిలబడాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసేవారికే వైసీపీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. దేశంలోనే బలమైన పార్టీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీ కోసం ఎవరైతే పనిచేసినారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో, పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు. సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి. దేశంలో ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తానని నేను అందరికీ మంచి చేయాలని అంటే మనం సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం. దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తాం. సమస్యలను డైవర్ట్ చేయడానికి కూటమి నేతలు కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతమన్నారు. కూటమి నేతలు చేసే పనులు దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నాయని విమర్శించారు జగన్. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ అనుబంధ విభాగాలకు సూచించారు జగన్.